అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము శ్రమ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29 నుంచి 30 వచనాలు చదువుకుందాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతల్లాడు చుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము అని చెప్పేసి చూస్తుంటున్నాం. అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ప్రతి నిత్యము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో కూడా అట్టి కృప నీకు నాకు అనుగ్రహించి ఉంటుండగా అందును బట్టి మనం ఆయన ఎంతో స్తుతించాలి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో సొలొమోను రాసినటువంటి సామెతలు. ఈ సామెతల్లో మరి 23వ అధ్యాయము 29 నుంచి 31 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక మనం గమనించినట్లయితే ద్రాక్షారసముతో మరి ప్రొద్దుపుచ్చు వారికే కదా నష్టము. మరి జగడములు ఉన్నాయి, వెరిమాటలు ఉన్నాయి, మరి శరీరమునకు దెబ్బలు ఉన్నాయి, మరి మందదృష్టి ఉంది, మరి ఎల్లప్పుడూ త్రాగుట ప్రొద్దుపుచ్చుట అలవాటుగా చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రతి రుచి మరి చూడవలనని అపేక్షించటం, అది ఎలా ఉందో, ఎంత రుచిగా ఉందో అని అంటాడు కదా. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి అంటే ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. అవును, ఎంతోమంది మరి త్రాగుడుకు బానిసలైపోయి వారి యొక్క కుటుంబాలనైతేనేమి, వారి శరీరాలనైతేనేమి నలకొట్టుకుంటున్నారు. అవమానము, హేళన ఉంది దాని వలన. తెలుసుకోకుండా వారు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోకుండా ద్రాక్షారసం అంటే మరి ఆ మద్యముతో వారు ప్రొద్దుపుచ్చుతూ ఉండగా చూస్తుంటున్నా. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా నష్టములు. దానివల్ల ఏమున్నాయి? త్రాగుడు వల్ల ఏముంది? జగడం ఉంది, వెరి మాటలు ఉన్నాయి, శరీరానికి దెబ్బలు ఉన్నాయి. తాగినోడు మరి ఎక్కడొక్కడ చోట పడిపోతూనే ఉంటాడు. మరి అందుకే కదా త్రాగొద్దు అని చెప్పేసి బాటిల్ మీద కూడా రాస్తారు, త్రాగొద్దు, ఇంజురీస్ టు హెల్త్ అని చెప్పేసి రాస్తారు. మరి అయినా కూడా తెలిసి అది పాపమని తెలిసి, అది తప్పని తెలిసి, అది మద్యమని తెలిసి, అది త్రాగితే మత్తు వస్తుందని తెలిసి కూడా వారు ఏమైపోతున్నారు? దానికి బానిస అయిపోతున్నారు. అటువంటి వారికి శ్రమ ఉంది, అటువంటి వారికి దుఃఖము ఉంది, జగడాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి. అంతేకాదు ఎవరికి చింత, హేతువు లేని గాయములు, మందదృష్టి, ఇన్ని ఉన్నాయి. దానివల్ల నష్టాలు అయినా కూడా దాని దగ్గరికే వెళ్ళిపోతూ అదంట. ఎలా ఉంటుందంట అక్కడ మనం గమనించినట్లయితే 30వ వచనంలో ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. రుచి చూచి దేవుని ఎరిగితే పరలోక పట్టణము ఉంది. ఈ లోకంలో ఇది రుచి చూస్తే
ఏముంది? నిత్య గుండం ఉంది. ఎవరికి శ్రమ ఉంది? త్రాగుబోతులకు శ్రమ. ఎవరికి దుఃఖం ఉంది? త్రాగుబోతులకు. ఎవరికి జగడాలు ఉన్నాయి? త్రాగుడుకు బానిసలైపోయి కుటుంబాలు ఆ సంఘంలో కూడా అనేక తొందరలు కలిగించేవారు లేకపోలేదు. ప్రియమైన వారులారా, గమనించండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బయట. అది ఎట్లా ఉంటుందంట? ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, ఎర్రగా ఉంటుందంట. దాన్ని త్రాకపోతే వారికి నిద్ర పట్టదు. అది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వెళుతూ ఉంటాను. అయ్యా, ఒకవేళ నువ్వు ఈ వాక్యం వింటున్నావేమో, దానికి బానిస అయిపోయినావేమో, దాని నుంచి తప్పించబడు. ఆరోగ్యం ఉంది, అనారోగ్యం వచ్చేస్తే దానివల్ల తాగితే మత్తులో అయిపోయి జగడాలు ఉన్నాయి. అంతేకాదు, దుఃఖం ఉంది, చింత ఉంది. నువ్వు చేసే పని వల్ల ఎంతమంది కుటుంబంలో ఇబ్బంది పడిపోతున్నారు, ఎంతమంది దుఃఖిస్తూ ఉన్నారు, ఎంతమంది స్త్రీలు మరి వాళ్ళు తినక పనిచేసి వచ్చి నీకు ఇస్తే దాన్ని త్రాగుతూ ఆ మద్యపు మత్తులో ఏం మాట్లాడుతున్నారో, ఏమి కొట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిగా ఉంది. అక్కడ చూస్తే జగడములు ఉన్నాయి, వెర్రి మాటలు ఉన్నాయి, శరీరానికి దెబ్బలు ఉన్నాయి, మందదృష్టి ఉంది, ఎల్లప్పుడూ త్రాగుట పొద్దుపుచ్చు అలవాటు ఉంది. అంతేకాదు, అమితత్వము గలవారికి శ్రమ. అంటే ఇంకా ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు అదే వారికి శ్రమ. అది ఎలా రుచి ఉంటుందో చూద్దామని రుచి చూసేవారు ఉన్నారు, అపేక్షిస్తున్నారు. ఆకర్షణగా ఎలా ఉంటుందంటే అది ఎర్రగా తలతలాడుతూ ఉందంట. అపవిత్రత ఆశలు రేకెత్తిస్తూ ఉంది. మైమరుచుట అంటే కొట్టినను నొప్పి ఉండదు. త్రాగే వాడిని కొడితే వాడికి నొప్పి ఉంటుందా? అంత మత్తు దిగిపోయిన తర్వాత వాడు అమ్మో నాకు ఇది దెబ్బలు తగిలినని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు మళ్ళీ అది తగ్గేదానికి మళ్ళా మద్యం దగ్గరికి వెళ్తున్నాడు. అటువంటి వారికి శ్రమ. తడబాటుతనం, నడకలో తడబాటు, పడుతూ లేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. విపరీతమైనవి కనులకు కనబడుతూ ఉంటుంది. అంతేకాదు, గమనిస్తే హేతువు లేని గాయాలు, అపాయమెరగని నిద్ర, అపరిమితమైన ఆకలి, అస్వాభావిక శాస్త్రులు, చింత, త్రాగుబోతులు. ఈ హెచ్చరికలు తెలుసుకొని మేలుకొని త్రాగుడు మానుకొని ప్రభువును నమ్మండి, రక్షణ పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయనే సర్వసృష్టికి నిర్మాణకుడు. నీ కొరకు నా కొరకు నిత్యత్వమును వదిలి భూలోకానికి వచ్చి మానవుడిగా మధ్యవర్తిగా వచ్చి ఆకారాన్ని కోల్పోయి చూడనొల్లని వాడిగా వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు అందరి కొరకు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. వాళ్ళందరి కొరకు ఆయన కలవరిగిరిలో ప్రాణం పెట్టాడు. కొరడాలతో కొట్టారు. ఈ పంత నాగడి చాలవలే దున్నబడినట్లుగా కొట్టబడింది. కాళ్ళు చేతులలో చీళ్ళ కొట్టబడ్డాడు. హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, క్రుద్ధపడ్డాడు. శిరస్సుపై ముళ్ళ కిరీటము కొట్టబడింది. ప్రక్కన బల్లెముతో పొడిచారు. రక్తము నీరు దారులుగా కార్చాడు. ఆ రక్త దారులలో మన ప్రతి పాపమును కడిగి
పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను చేశాడు. అటువంటి దేవాది దేవుణ్ణి మరిచి ఈ లోకములో కొంతసేపు ఉండి కొంతసేపు పోయే ఆ యొక్క మద్యము వైపుకు వెళ్ళి నీ ప్రాణాలు తీసుకుంటున్నావు. కుటుంబంలో సమాధానం లేకుండా చేసుకుంటున్నావు. ఒళ్ళను గాయపరుచుకుంటున్నావు. జగడం ఆడుతున్నావు. ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్నారు. అయ్యా, ప్రభుని యేసుక్రీస్తుని నమ్ము. నిజమైన దేవుడు ఆయనే. సర్వసృష్టికర్త అయినటువంటి ఆయనే. నిజమైనటువంటి దేవుడు ఆయనే. సర్వాధిపతి అయినటువంటి దేవుడు ఆయనే. సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి దేవుడు ఆయనే. పాపుల కొరకు ఆయన పరలోకం నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా వచ్చాడు. ఆకారాన్ని కోల్పోయాడు. రిక్తుడైపోయాడు. చూడనొల్లని వానిగా వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. మనందరి కొరకై ఆయన కొట్టబడి హేళన చేయబడి అవమానపరచబడి ఉమ్మి వేయబడి అదిగో మిట్ట మధ్యాహ్నము వేళ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఆయన కార్చిన రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాడు. ఒకప్పుడు మనము పరిశుద్ధులము కాదు. ఒకప్పుడు అనీతిమంతులము, అయోగ్యులము, బలహీనులము, ఆయన సన్నిధిలో కూర్చోడానికి కూడా యోగ్యులము కాదు. అటువంటి మనల్ని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టిన కొరకై, ఆయన సన్నిధిలో ఉంచిన కొరకై, ఆయన నామ ఘనత కొరకై, ఆయన మహిమ కొరకై నన్ను పుట్టించి భూలోకంలో ఉంచితే నీ శరీరాన్ని అదిగో దేనికి పనికిరాని దానికోసమై పాడు చేసుకొని నీవు ఆరోగ్యము ఖరాబు చేసుకొని నీ యొక్క కుటుంబాన్ని నీ యొక్క మరియు దేహాన్ని నలకొట్టుకొని ఎందుకు నువ్వు ఆ శ్రమ పొందుతావు? ఇదిగో నీ కొరకు చేతులు చాపుతున్నాడు ఉదయ కాలవేళలో. రండి, రక్షణ పొందండి, నేను నిజమైన దేవుడును, నా కాడికి రండి, మీరు రక్షణ పొందండి అని చెప్పేసి ఆయన పిలుస్తున్నాడు. పాపులను పిలవనికి వచ్చాడు. ఆయన నీతిమంతులను పిలవనికి రాలేదు. ఆయన ఈ లోకానికి పాపులను పిలవటానికి వచ్చాడు. ప్రియ సోదరి సోదరుడా, రోమిలకు రాసిన పత్రికలు మనం చూస్తాం కదా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకున్నట్లయితే 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. కేవలము హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ, విమోచన, విడుదల, పరలోక పట్టణం, యుగాయుగములు సదాకాలం ఆయనతో ఉండే కృపను నీకు దయచేస్తాడు దేవుడు. నమ్ముకుంటావా? నమ్ముకుంటే పరలోకం ఉంది. ఒకవేళ నమ్ముకోకుండా అలాగే మద్యములో మరి అలా దిగజారిపోతే శ్రమ ఉంది, దుఃఖం ఉంది. అయ్యో, రక్షించే నాదుడే లేడా అని చెప్పేసి ఆ దినము గుండెలు బాదుకున్నా కూడా రక్షించే నాదుడు లేడు. ఒకవేళ నువ్వు రక్షించబడాలి అనుకుంటే, నువ్వు దేవుణ్ణి స్వీకరించాలి అనుకుంటే, అయ్యా నేను ఘోర పాపిని, కేవలం చిన్న మాట, అయ్యా నేను ఘోర పాపిని నాయన, ఇదిగో నా పాపాలకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైనటువంటిది తండ్రి. నా పాపములు, నా శాపములు, నా దోషములు, నాకు రావాల్సిన శిక్షను నువ్వు తప్పించడానికి నువ్వే నాయన యోగ్యుడవు, నువ్వు తప్ప ఎవరూ లేరు నాయన అని చిన్న మాట ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ మనసు మారుస్తాడు. ఒప్పుకో, పాపాలు ఒప్పుకో, కప్పుకో. మాకు దావీదు పాపము చేసి ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. ఈ భూలోకంలో ఎవరు కూడా పాపము చేయని వారు లేరు, కానీ అందరూ పాపం చేసిన వారు. నీ కొరకు, నా కొరకు ఆయన కలవరిగిరిలో రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేఖనముల ప్రకారం మృత్యుంజలేసి తనకుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి రానై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి నువ్వు కానీ సొంత రక్షకునిగా అంగీకరించితే నీకు మోక్షము, పరలోకము, పరిశుద్ధత లభిస్తుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు
స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల వేళలో తండ్రి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ ఉన్నతమైన ప్రేమ మా పట్ల ఉంచి పాపులము బలహీనమైన మమ్మల్ని చూచి ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై మీకు స్తోత్రాలు దేవా. రక్షణ జీవితంలో మీరు అక్కడ వరకు నమ్మకంగా యథార్థమైన హృదయం కలిగి అయినా దేవా తండ్రి జీవించడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.